కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం చూస్తే ఆయనకు మతి భ్రమిస్తుందనిపిస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. బీసీలను ఎవరు మోసం చేశారు, బీసీ లోకానికి తెలుసన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని పని రేవంత్ సర్కార్ చేసిందన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను బీసీలకు ఇవ్వాలని గౌరీ శంకర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని చెప్పడం చాలా సిగ్గేస్తా ఉంది. ఎందుకు అనంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ 33% రిజర్వేషన్ ఇస్తే దాన్ని 23% తెచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి యావత్ బీసీ తెలంగాణ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. యావత్ తెలంగాణ ఓటర్లందరినీ వాళ్ళందరికీ పాదాలు వందనాలు చేసి క్షమాపణ చెప్పాలి. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ తోటి ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ తెస్తామంటే అది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన మాటలు రాజకీయాల్లో ఇంకేమైనా ఉంటాయా? మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ